బావా, ఎవరు కత్తిరించారని అడుగుతున్నా. ఓ, ఎవరు చేశారని అడుగుతున్నావా? నాకేం తెలుసే. నువ్వేమైనా నన్ను పూలకి కాపలా పెట్టావా ఏమిటి? ఏ ఎలకొచ్చిందో ఏమిటో. ఇవి చూస్తే ఎల కొరికినట్టు లేవు. మరి కత్తెర తీసుకొని నేను కట్ చేసినట్టుందా? అలాగే అనిపిస్తుంది బావా. చిచి, నోర్మయ్యి. ప్రతి దానికి నన్నే అనుమానిస్తావు. మన ఇంట్లో ఎన్ని ఎలుకలున్నాయో నీకు తెలుసా? ఏ ఫ్రిడ్జ్లోనో పెట్టుకోకపోవడం అది నీ తప్పు. నా తప్పు అంటావా? నేను చేశానంటావా? నీ కంటికి మరీ అంత లోకుగా కనిపిస్తున్నానా? అలా కాదు బావా, నిజంగా ఎలకే కొరికితే పువ్వులు తినేస్తుంది, కానీ ఇలా ముక్కలు ముక్కలుగా కొరికేసి అక్కడెందుకు పెడుతుంది? పాపం, తిందామని కొరుకుంటుంది. టేస్ట్ నచ్చక అక్కడ పడేసి ఉంటుంది. సరే, అలాగే అనుకుందాం బావా. దానికి పువ్వులు నచ్చకపోతే విడివిడిగా పడేయాలి, కానీ ఇలా ముక్కలు ముక్కలుగా ఎందుకు పడేస్తుంది? యాదవ జన్మ, అడ్డంగా దొరికిపోయింది. ఇదిగో, నువ్వు ఎవరైనా ప్రశ్నించాలనుకుంటే వెళ్ళా ఎలకని అడుగు. నీకంతగా ఎలక భాష రాకపోతే 30 రోజుల్లో ఎలక భాష నేర్చుకోవడం ఎలా అనే బుక్కు కొనిస్తాను. బాగా చదువుకో. నీకు ఆ భాష వచ్చాక వెళ్ళి దాన్ని ప్రశ్నించు. అంతేగాని నన్ను మాత్రం చంపకే. నా బాధంతా నా గురించి కాదు బావా, అత్తయ్య గారి గురించి. ఆవిడ గురించి నీకెందుకమ్మా బాధ? ఎందుకంటే ఇవి ఆవిడ పూలేగా, అందుకు. ఏమిటి ఈ పూలు పెద్దమ్మవా? ఇవి అత్తయ్యవే బావా. ఫ్రెష్ అయి వస్తానని ఇక్కడ పెట్టేసి వెళ్ళిపోయింది. ఇంతలో ఎలుకొచ్చి కొరికి వెళ్ళింది. ఇప్పుడు దీనికి ఆవిడకి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు బావా. బాబోయ్, పెద్దమ్మ పూల పద్మావతి అనుకుని కట్ చేసి చచ్చాని. సరే సరే, నేను వెళ్ళి మొహం కడుక్కొని వస్తాను. పెద్దమ్మకి ఏదో ఒకటి చెప్పే. అవును, నువ్వెందుకు కంగారు పడుతున్నావు? కొరికింది ఎలుకే కదా. పాపం, ఆ ఎలకని చంపిస్తుందేమోనే. ఎంతైనా మన ఎలుక కదా. ఎలకో రక్షతి రక్షిత అన్నారు. మనం గనక ఎలుకని కాపాడితే ఎలుక మనల్ని కాపాడుతుందన్నమాట. బావా, ఆపింకా. ఈ ప్రపంచంలో నీకు తెలిసిన పురాణాలు ఇంకెవ్వరికీ తెలియవు. నా తిప్పలేవు నేను పడతాను, కానీ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. ఓకే, నీ తిప్పలేవు నువ్వు పడతానంటున్నావు కదా, కానీ పూలన్నీ పాడైపోయాయి. బావా, ఎలుకలా? పూలు ఎలుక కొరికిందా బావా? ఇప్పుడు నీ షర్ట్ ని నేను కొరుకుతా. ఏమిటిది? నా షర్టుకి ఇన్ని కన్నాలున్నాయి. పద్మావతి, పద్మావతి, ఇలా రావే. ఏంటి బావా, ఏమైంది? ఈ షర్టుకేంటి కన్నాలు? అయ్యో, బావా, ఇందాక పూలు కొరికింది కదా ఎలుక, అదే ఈ షర్ట్ ని కూడా కొరికేసి ఉంటుంది. ఆ ఎలక నీకెలా తెలుసే? నేను చూశాను బావా. నువ్వు చూసావా? అవును, నా కళ్ళారా చూశాను. ఇది ఎలక కొరికినట్టు లేదే, కత్తెరతో కట్ చేసినట్టు ఉంది. అవునా బావా? ఇందాక కత్తిరించింది ఎలుకే అయితే ఇప్పుడు ఇది కత్తిరించింది కూడా ఎలుకే కదా బావా? కరెక్టే పద్మావతి. ఆ ఎలకెవరు, దాని పేరేమిటి, ఆ డీటెయిల్స్ అని నాకు తెలియాలి. ఇంకా నయం బావా, అది పుట్టిన నక్షత్రం,
వాళ్ళ గోత్రం ఏంటని కూడా అడగలేదు. ఆ, తెలిస్తే ఇంకా బెటర్ కదా. చాలే ఆపు. కొరికిన ఆ ఎలుక హాల్లోకి పోయింది. హాల్లోకి వెళ్ళిందా? ఆ హాల్లో ఓ రిమోట్ కార్ ఉంది. వెళ్ళి దాని కింద దాక్కుంది. వెళ్ళి రిమోట్ కార్ కింద దాక్కుందా? దానికి ఏమైనా డ్రైవింగ్ వచ్చా? బావా, వెళ్ళి దాన్ని చంపు. లేదంటే ఈ ప్యాంట్ ఈ బొల్లు కూడా కొరికేస్తుంది. అర్జెంటుగా వెళ్ళి దాని అంతు చూస్తానే. అసలే మనకి ఎలక మొహాలన్నా ఎలకలన్నా మహాకోపం. పోనీలేరా బాబు, ఎలకే ఈ షర్టు కొరికిందంటే ఈ ఎలకే ఆ పూలు కూడా కొరికిందని మా పెద్దమ్మ నమ్మేస్తుంది. ఎంతైనా మనం నాటకం ఆడితే మామూలుగా ఉండదు. ఏమిటో ఎన్ని రోజులు ఈ ఇంట్లో రాజాలా ఉన్నాం. ఈ పెద్దమ్మ వచ్చేసి నాతో అన్ని దిక్కుమాల పనులు చేయించేస్తుంది. ఏమీ అర్థం కావట్లే. ఆహా, పెద్దమ్మ పూలు ఎలుక కొరికింది అని నమ్మించడానికి ఎంత యాక్టింగ్ చేస్తున్నావు బావా. సర్లే, ఎంతైనా నీ భార్యని కదా. నీ పర్ఫార్మెన్స్ లో నేను పాలు పంచుకోవాలి కదా. వస్తా. ఎక్కడికి పోతావే? వీడేంటే కర్ర తీసుకుని ఇంత ఆవేశంగా వస్తున్నాడు? అదే నాకు అర్థం కావట్లేదు దామిని. వాడు ఉప్పు చూస్తుంటే మన మీదకి వస్తున్నట్టుంది. ఏ అప్పు, మన మీదకి ఎందుకు వస్తాడే? ఏమో మన ప్లాన్ తెలిసిపోయి వస్తున్నాడేమో. నువ్వు అయిపోయావే. అమ్మని కొట్టడానికి వస్తున్నావేమిట్రా? నాన్నగారు ఎలకని. ఎలకనా? ఎలుకనా? ఎక్కడుందిరా? ఎలకనా? ఇదిగో ఈ కారులోనే ఉంది నాన్నగారు. దీన్ని గుడుసుదులేంటి ఇక్కడికొచ్చాయి? అయినా ఇవి కారులో ఉన్నాయేమిటి? చూసావా రిమోట్ కార్ వల్ల ఎలా బయటపడ్డాయో? బయట ఆండాలు పసుపు కుంకుమ రాస్తుంది. అక్కడ ఉన్న కారు చూసి రిమోట్ కారేలే అనుకుంటుంది. తను అక్కడ అడుగు పెట్టగాని నా చేతిలో ఉన్న రిమోట్తో అలా నొక్కేస్తాను, ఇలా రయ్యమని కారు గుండ్రంగా తిరుగుతుంది. ఆ గుండు సొద్దులు అలా స్ప్రెడ్ అయిపోతాయి. ఆ విషయం తెలియక ఆండాలు వాటి మీద కాలేస్తుంది. దాంతో చచ్చాన్రా బాబోయ్ అని అరవటం, మంచాన పడటం, ఈ బోనాల జాతర ఆగిపోవటం కన్ఫర్మ్. ఓహో, మీరిలా చేస్తున్నారా? చెప్తా మీ సంగతి. ఏమిట్రా కారులో గుండు సూదులున్నాయి? అది 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 ఇదో రకం రిమోట్ కార్ నాన్నగారు. చైనా వాళ్ళు కనిపెట్టింది. బార్డర్ లో సైనికుల్ని టార్గెట్ చేసినట్టు పిల్లల్ని టార్గెట్ చేయడం కోసం వచ్చింది ఇది. మరి ఇందులో ఎలకుందని చెప్పావు? లేదు మావయ్య గారు, ఎలుక ఇందులోనే దూరింది. నేను చూశాను. ఏమిటమ్మా నువ్వు కూడాను? ఆ కారే చిన్న ఎలుకంతుంది. మరి దానిలో ఎలకెలా పడుతుందమ్మా? లేదు నాన్నగారు, ఈ దొంగెలక నా గదిలోకి వచ్చి నా షర్ట్ కన్నాలు పెట్టేసింది. అందుకే దీనికి బుద్ధి చెప్దామని వచ్చాను. కానీ దీని అదృష్టం బాగుండి తప్పించుకుంది నాన్నగారు. అవును మావయ్య గారు, తప్పించుకుంది. ఎలా? ఉన్న చిన్న రంధ్రంలో నుంచి దూరి వెళ్ళిపోయింది బావా. ఏది? ఎటెళ్ళింది? నీ వెధవాగుడు ఆపుతావా? రోజు రోజుకి నీకు మతి మీరిపోతోందిరా. అదిగో ఆ మాయాదామిని కాళ్ళ సందులో నుంచి తప్పించుకొని వెనక్కి వెళ్ళిపోతుంది మావయ్య గారు.
ఒసేయ్, ఎలక, అదిగో ఎలక, అక్కడ ఆగవే. చూడు బావా. అందులో ఏం లేదండి. లేదు, మీరు కావాలనే ఆ ఎలకకి సపోర్ట్ చేస్తున్నారు. ఎలకకి మేము సపోర్ట్ చేయడం ఏంటి శ్రీనివాస్ గారు? ఎస్, మీరే చేస్తున్నారు. అమ్మా త్రిపుర, మావయ్య ఆ గుండు సూదులు అవన్నీ తీసే, ఎవరికైనా గుచ్చుకుంటాయి. అలాగే మావయ్య. అదాండాలు చంపేస్తానే నిన్ను. బావా, వీళ్ళిలా చెప్పరు. నష్టం చేసింది ఎలుక కాబట్టి వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా ఆ ఎలుకని శిక్షించే హక్కు నీకు మాత్రమే ఉంది. యు ప్రొసీడ్. అయ్యో బాబా, కర్ర ఎరిగిపోయింది. అవసరం లేదే, ఆ కర్ర కన్నా నా కర్ర చాలా స్ట్రాంగ్. నేనే చూసుకుంటాను. బాబా నేనేమైనా హెల్ప్ చేయనా? అవసరం లేదని చెప్పానుగా. సోలో పర్ఫార్మెన్స్ ఇక్కడ. బాబా ప్లీజ్ బావా, ఆ ఎలుకని చంపడానికి ఈ ఉడత సాయం తీసుకోవు. ఉడత సౌండ్ ఏదో బాగుంది. రా. ఏది? ఎలక ఏది? చెప్పండి, ఎక్కడ ఎలక? చెప్తారా లేదా మిమ్మల్ని? ఒరే ఒరే సీనుగా, ఎందుకురా? ఎందుకు ఈ నీళ్ళ కొడుతున్నావు? పెద్దమ్మా, ఓ ఎలుకొచ్చి నా షర్టుకి కన్నాలు పెట్టేసి పారిపోయింది పెద్దమ్మా. అలాగైతే ఎలకను కొట్టాలి. దానికి వీళ్ళని కొట్టడానికి సంబంధం ఏముంది? అక్కడే ఉంది పెద్దమ్మా మెలిక. ఆ ఎలుకని నేను శిక్షించకుండా వీళ్ళ ఎలుకని కాపాడుతున్నారు. ఒరే ఏంట్రా ఎలకను దాయడం ఏంట్రా పిచ్చోడా? ఆ? మీరైనా చెప్పండి అంటే వీళ్ళకి మేం ఎలకని దాయలేదని. ఎలుకను మీరు దాయకపోతే చేతిలో ఆ రిమోట్ ఎందుకుంది? ఆ, ఆ, రిమోట్ ఆ, రిమోటు ఏ కార్ రిమోటు? ఓహో, అసలు ఆ కారు అక్కడ ఎందుకుంది? అది మొన్న బయటికి వెళ్ళినప్పుడు కనబడితే కనుక్కొని వచ్చాను. అసలు రిమోట్ కార్తో ఆడుకునే వయసా నీది? ఇప్పుడు ఆ రిమోట్ కార్తో ఆడుకునే అవసరం ఏంటే? ఆ, చెప్పాను కదా అంటే సరదాగా కొన్నానని. సరదా అనుకున్నా ఓకే, దీన్ని ఇక్కడే ఎందుకు పెట్టినట్టు? రిమోట్ నీ దగ్గర ఎందుకు దాచుకున్నట్టు? అలా అడగండి అత్తయ్య, అప్పుడే అసలు నిజాలు బయటపడతాయి. అంటే ఆడుకుంటూ ఆడుకుంటూ ఇక్కడి దాకా వచ్చాము. ఏలోపు ఫోన్ వస్తే అటు వెళ్ళిపోయాము. ఇంతలో శ్రీనివాస్ వచ్చి మమ్మల్ని పట్టుకుని కొడుతున్నాడు. ఇది ఆంటీ గారు జరిగింది. ఫోన్ వచ్చింది ఓకే, అప్పుడు ఆ కార్ను కూడా తీసుకెళ్ళొచ్చుగా. ఆ కార్ను వదిలేసి ఎందుకు పరిగెత్తినట్టు? కరెక్ట్ అత్తయ్య, కార్ ఓకే, మరి ఆ గుండు సూదులు అక్కడున్నాయేంటి? మాకేం తెలుసు? ఇదిగో ఈ శ్రీనివాసే తెచ్చాడు గుండు సూదులు. ఆ? ఏరా నేను తేవడం ఏమిటి? నువ్వే కదా నాకు ఇచ్చావు. నువ్వే మాకు ఇవ్వాలని చూసాం. మేము వద్దనేసరికి నువ్వే తీసుకెళ్ళాం. ఏ త్రిపుర, నువ్వు చెప్పవే. అంటే అత్తయ్య, శ్రీనివాస్ బాబాయ్ వెళ్ళి తెచ్చానని చెప్పాడు అత్తయ్య. పిచ్చి వెదవా, గుండు సూదులతో నీకేం పనిరా? కాళ్ళకు గుచ్చుకుంటే ఎంత ప్రమాదమో తెలుసా? పైగా నట్టింట్లో పడేస్తావా? పెద్దమ్మా, నేను నిజంగా తీసుకురాలేదు పెద్దమ్మా. వీళ్ళే నాకు తెచ్చిచ్చారు. సరే, మరి త్రిపురకి ఎందుకు అలా చెప్పావు? అంటే అది చిన్న బిల్డప్ కోసం అలా చేశాను పెద్దమ్మా. నువ్వు బిల్డప్లు ఏ? అసలు మీరు గుండు సూదులు ఎందుకు తెచ్చారు? అందరూ ఆయన మాటలే నమ్ముతారా ఆంటీ? మా మాటలు నమ్మరా? నిజంగా మేము ఆ సూదులు తేలేదు. శ్రీనివాస్ గారే తెచ్చి అక్కడ లెక్క పెట్టుకుంటూ కూర్చున్నారు. అవును ఆంటీ, లెక్క పెట్టడం కూడా త్రిపుర చూసింది. ఏమే త్రిపుర, వాళ్ళు చెప్పేది నిజమేనా? అవునత్తయ్య, బాబు లెక్క పెట్టడం నేను చూశాను. కానీ వాళ్ళు ఇవ్వడం నేను చూడలేదు. ఇంకోసారి ఇలాంటి తిక్క తిక్క పనులు చేశారనుకో మర్యాద దక్కదు. వెళ్ళండి వెళ్ళండి, ఎవరి పనులు వాళ్ళు చేసుకోండి, పోండి. నేను కూడా వెళ్తాను. నువ్వేంట్రా? పోరా. అమ్మ పద్మావతి, ఆ బోనాల సంగతి చూడు, వెళ్ళు. అలాగే అత్తయ్య.
పద్దు పన్నిన కుట్రలో ఉంది. అబ్బబ్బా. ఎస్, ఇదంతా నా కుట్రే. కాదు కాదు, మీరు చేసిన దానికి నేనిచ్చిన ట్రీట్మెంట్ ఎలా ఉంది? మేం కుట్ర చేయడం ఏంటి? మరి కారు కింద గుండు సుదులు పెట్టడం నేను చూడలేదనుకుంటున్నారా? ఆ సూదులు మా అత్తయ్య గారికి గుచ్చుకునేలా చేసి ఈ బోనాలు ఆపాలనుకోవడం మీ ప్లాన్ అని నాకెప్పుడు అర్థమైంది. మీ కార్ ప్లాన్ మా ఆయనతో చెప్పి మీ కాళ్ళు కూడా విరగొట్టించాను. ఎలుకలంటే మీకే కాదు, మాకు కూడా కోపమే. అదిగో అక్కడ ఎలుకుంది చూడు. మాయా, వెళ్ళి కర్ర చెప్పురు తీసుకురా. పద్మావతి కాళ్ళ దగ్గర, త్రిపుర కాళ్ళ దగ్గర ఎలుకలున్నాయి. పద్దు, వీళ్ళకి ఇందాక బావిచ్చిన కోటింగ్ సరిపోలేదే. కరెక్టేనే, పాపం మనం కొట్టలేదని తెగ ఫీల్ అయిపోతున్నారు. మనం కూడా ఒక రౌండ్ ఇచ్చేస్తే సెట్ అయిపోతుంది. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడతాం. కానీ దండం పెడతాను. ఆ ఎలుకలు దాక్కోలేక కాళ్ళ దగ్గరే తెగ దూరేస్తున్నట్టున్నాయి. రెండోసారి రాకూడదు అంటే మూడోసారి కూడా వాయించాలన్నమాట. పద్దు, వాయించమంటావా? కానీ వద్దు, మీకు దండం పెడతాను. ఈ ఎలుకెప్పుడు ఇంకా మీ కాళ్ళ దగ్గరికి రాదు. ప్లీజ్ వదిలే. వదిలేస్తాం, కాకపోతే వన్ కండిషన్. ఏంటది? మీలో ఒకరు మాతో కలిసి బోనాలకొస్తారు. మేం బోనాలకు రాం. రాకపోతే సేమ్ చీపుర్లు మా అత్తయ్యల చేతిలోకి వెళ్తాయి. నెక్స్ట్ వాళ్ళిద్దరు వస్తారు. ఎందుకు? మళ్ళీ ఎలుకలు మీ కాళ్ళ దగ్గరికి వస్తాయి. మా అత్తయ్యలు కూడా వచ్చి 3వ రౌండ్ ఇచ్చేస్తారు. దరిద్రం వదిలిపోద్ది. అమ్మా, వద్దు ప్లీజ్. ఇప్పటికే మీతో తన్నులు తిని ఒళ్ళంతా పొలిసిపోయింది. మళ్ళీ మా వల్ల కాదు, మా కోపిక లేదు. ఇదిగో, అయితే ఇద్దరు మూసుకొని బోనాలకి మాతో పాటు కలిసి రండి. అమ్మవారికి నైవేద్యం సమర్పించండి. కనీసం చేసిన పాపాలకి కొంతైనా విముక్తి కలుగుతుంది. రామంటే బలవంతం చేస్తారేంటి? ఇలా బెదిరించి గుడికి తీసుకెళ్లడం పాపం తెలుసా? కరెక్టేనే, బలవంతంగా తీసుకెళ్లడం కరెక్ట్ కాదు. అయితే మీరే ఇష్టపడేలా చేస్తాను. ఎలా? ఇలా రా.